మరి ఒక్కసారి ఉదయకాలమున దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి దేవుడు చూపిన కృప కొరకే దేవునికి స్తోత్రాలు. నమ్మదగిన దేవుని మనం కలిగి ఉంటున్నాము. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుని మేము కలిగి ఉంటున్నాము. అన్నిటినీ సమకూర్చగలిగిన దేవుని మనం కలిగి ఉంటున్నామని ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని మనం విందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము డేట్ గమనిస్తే 30వ తారీఖు 11వ నెల 2024. ఆల్రెడీ ఇది 11వ నెల ఆఖరి రోజు. రేపటి నుంచి 12వ నెల ఆరంభం అవుతుంది. అంటే ఆల్రెడీ మనము 11 నెలల్లో కంప్లీట్ అయిపోయిన ఈ సంవత్సరంలో ఈ 11 నెలలు కూడా కంప్లీట్ చేసుకున్న మనము కంప్లీట్ అవబోతుంది. దేవుని యొక్క వాగ్దానాలు లేక దేవుని యొక్క వాక్యమును ఏ రీతిగా మనము స్వీకరించాము, ఏ ఆజ్ఞకు మనము లోబడ్డాము, ఏ రీతిగా మనము జీవిస్తున్నామని ఒక్కసారి మనం ప్రశ్నించుకొని మనం చెక్ చేసుకుంటే మనం ఎక్కడ కూడా ఏది కూడా చేయలేదు అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యం రాయబడింది. మనమందరము కూడా క్రైస్తవులు, దేవుని బిడ్డలను పిలువబడుతున్న విశ్వాసులను పిలువబడుతున్న మనము ఎన్నో ఆజ్ఞలకు లోబడకుండా ఇంకా పనులు చేస్తూ ఉన్నాం. మన తెలివిని బట్టి కావచ్చు, మన జ్ఞానాన్ని బట్టి కావచ్చు, మన బలమును బట్టి కావచ్చు, మన యొక్క ఐశ్వర్యాన్ని బట్టి కావచ్చు, మన యొక్క బంధు బలగమును బట్టి కావచ్చు. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మేము చాలా హ్యాపీగా ఉన్నాము, మేము చాలా బాగున్నాము, మాకేది తక్కువ లేదు, మేము సమస్తము మాకుంది అని దేవుని యొక్క ఆజ్ఞలను మనం పక్కకి పెట్టి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనకుండా వాటిని పాటించుకోకుండా ఎలాగ సంబంధంగా ఇష్టానుసారంగా మనము ఒకవేళ జీవిస్తున్నామేమో ఈరోజు ప్రశ్నించుకుందాం. ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, ఓ దేవుని సేవకుడా, సేవకురాలా, ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఉదయకాలం చూస్తుంటున్నారో వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఇన్ని రోజులు ఈ 11 నెలలు కూడా నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు, నువ్వు చాలా శ్రమలు పడ్డావు, నువ్వు చాలా బలహీనతల్లో ఉన్నావు, నువ్వు వ్యాధుల్లో ఉన్నావు, నీకు సమస్యలు ఉన్నాయి, నీ అప్పులు తెగడం లేదు, నీ కుటుంబంలో బలహీనతలు అనారోగ్యంతో ఎంతో మంది ఉన్నారు. ఎందుకు ఈ కారణాలన్నీ అని ఒకసారి నువ్వు ఆలోచించినట్టయితే నా ప్రియమైన బిడలారా, దేవుని వాక్యము ఒక మాట సెలవిస్తుంది. దేవుడు గద్దించకపోతే, దేవుడు ఆజ్ఞ ఇచ్చి గద్దించకపోతే మనము ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి మనము ధ్యానించుకుందాం. మలాకీ గ్రంథము 3:11లో దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ పంటలను తినివేయ పురుగులను నేను గద్దిస్తాను అని అంటున్నాడు. ఎప్పుడు గద్దిస్తాడు ఆయన? నీ యొక్క పంటను తినివేస్తుంది, నీ ఆర్థికను, నీ డబ్బులను తినివేస్తున్న ఆ పసురు పురుగులు, ఆ చీడ పురుగులు, ఆ మిడతలు ఏవైతే తినివేస్తున్నాయో, నీ ఆరోగ్యంని ఏ పురుగులైతే తినేస్తున్నాయో, నీ పంటలను ఏది వినాశనం చేస్తున్నాయో ఆ పురుగులన్నీ దేవుడు గద్దించాలని నిశ్చయించుకున్నాడు. ఈరోజు ఎప్పుడు ఆయన గద్దించగలగడు అంటే, ఎప్పుడు ఆయన గద్దిస్తాడంటే, నా ప్రియమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనమందరము కూడా దేవుని యొక్క సమయాన్ని, దేవుని యొక్క ధనాన్ని దొంగలిస్తూ ఉన్నాం. మనము దొంగలమై ఉంటున్నాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో మనము చూస్తే, నా మందిరముల ఆహారం ఉండునట్లు 10వ భాగమంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివే పురుగులను నేను గద్దించెదను. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ యొక్క పంటను పాడు చేస్తున్న ప్రతి చీడ పురుగులను, పసురు పురుగులను దేవుడు పారద్రోలాలని, గద్దించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనము చేయవలసినవి కొన్ని ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరము కూడా దేవుని దగ్గర దొంగలముగా ఉంటున్నాం. అవును, దేవునికి ఇవ్వవలసింది మనము దేవునికి ఇవ్వలేకపోతుంటున్నాం. ఎప్పుడు కూడా మన బడ్జెట్ షీట్ వేసుకుంటాము, రాసుకుంటాము, ఏది కట్టాలా, ఎప్పుడు కట్టాలా, ఎక్కడ కట్టాలా, ఎవరికి కట్టాలా, ఎంత కట్టాలా, ఇవన్నీ కూడా రాసుకుంటాము. కానీ దేవునికి ఇవ్వాలా అనేది మాత్రము మన పేపర్ మీద ఉండదు. 10వ భాగము దేవుని సొమ్ము, అది దేవునికి ఇవ్వాలా. అది సమయమైనా కానీ, డబ్బైనా కానీ అది దేవునికి ఇచ్చేయాలని మనం ఎక్కడ కూడా రాసి పెట్టుకోలేదు. ఆ బడ్జెట్ మన ప్లాన్ లో అన్నీ ఉంటాయి. కరెంట్ బిల్ ఇంత, వాటర్ బిల్ ఇంత, పాలోనికి ఇంత, పెరుగోనికి ఇంత, రేషన్ అంగడికి ఇంత, బట్టల అంగడికి ఇంత, మందులకింత,
ప్రతిదానికి లెక్క ఉంది. వడ్డీ ఇంత కట్టాలా, పలానా వ్యక్తికి ఇంత ఇవ్వాలా, పలానా వ్యక్తికి ఇంత అప్పు కట్టాలా అని లిస్టు చేసుకుంటాము. కానీ ఆ లిస్టులో ఎక్కడ కూడా 10వ భాగము దేవుని సొమ్ము, దానిని నేను ఇస్తాను, నా రాబడి అంతటిలో నేను దేవునికి ఇస్తాను అని ఎక్కడ కూడా మనం రాసి పెట్టుకోవడం లేదు. కారణము మనకిష్టము లేదు, మనకు ఆలోచన లేదు. మనం ఎంతసేపు కూడా మనము తిని, మనము తాగి, మనము సంతోషించాలనే ఆశపడుతున్నాము. కానీ 10వ భాగము దేవుని సొమ్మని మనం మర్చిపోతుంటున్నాం. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యానుసారంగా మనము చూసినట్లయితే ఆదికాండం 15వ అధ్యాయం 14వ అధ్యాయము 19 నుంచి 20 వచనాల వరకు మనము ధ్యానించినట్టయితే ఇక్కడ అబ్రహాము అనే ఒక వ్యక్తిని చూస్తుంటున్నాము. అబ్రహాము తన దగ్గర ఉంటున్న దానిలో ఆయన మరి ఎవరికిచ్చాడు? షాలేము రాజైన మెల్కీసెదెకుకు అన్నిటిలోనూ 10వ వంతు ఇచ్చెను అని రాయబడి ఉంది. మీరు నిదానంగా మీరు చదవచ్చు. ఆదికాండం 14వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు మీరు చదివితే ఆయన షాలేము రాజైన మెల్కీసెదెకుకు అబ్రహాము 10వ భాగమునిచ్చి అతని ఘనపరిచాడు. ఈరోజు నీ షాలేము రాజైనా, నీ గొప్ప రాజైనా, నీ ప్రభువైనా యేసయ్యకు నువ్వు 10వ భాగము నువ్వు ఇస్తున్నావా? నువ్వు ప్రశ్నించుకో. రెండవదిగా ఆదికాండం 28వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల వరకు మనము చూసినట్లయితే యాకోబు దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. నేను క్షేమంగా ఇక్కడి నుంచి వెళ్ళి నేను తిరిగి వచ్చేటప్పుడు ఇదిగో నేను సంపాదించిన దానంతటిలోనూ కూడా 10వ భాగము నీకు ఇస్తాను ప్రభువా. నాకు తిండి, ఆహారము, వస్త్రములు ఏది కొదువ లేకుండా నన్ను రక్షించిన దేవుడు నువ్వు కాబట్టి రక్షిస్తే ఇదిగో నేను నీకు ఇస్తాను అని ఆయన ఒక మొక్కుబడి చేసుకున్నాడు యాకోబు. ఈరోజు ఉదయకాలమున నువ్వు దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నావా? నీ రాబడి అంతటిలో దేవునికి ఇస్తానని మొక్కుబడి చేసుకున్నావా, లేక అంతా నువ్వే వాడేస్తానని మొక్కుబడి చేసుకున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని వాక్యము. మరి మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 5:17లో నేను ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను గాని కొట్టివేయటకు నేను రాలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు ఈ లోకానికి ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు. మరి నువ్వు దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నావా? దేవునికి ఇస్తున్నావా? నీ ఇంట్లో సమస్యలు, నీ ఇంట్లో బలహీనతలు, నీ ఇంట్లో అనారోగ్యము, నువ్వు ఏది సంపాదించినా ఇంకా అది ఎక్కడికి వెళ్తుంది? తూట్ సంచిలోకి వెళ్తుంది. కారణం ఏమో తెలుసా? నువ్వు దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వలేకపోతుంటున్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 35 నుంచి 37 వచనాల వరకు మనం చూసినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉంటున్న వారందరూ కూడా మరి ఏమంటున్నారంటే మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రతిఫలమును ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. మా కుమారులలో జ్యేష్ఠ కుమారులను, మా పశువులలో తొలిచూలను ధర్మశాస్త్ర గ్రంథమన్ను వ్రాయబడినట్టు మా మందలో తొలిచూలను మా దేవుని మందిరంలో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చినట్టుగా నిర్ణయించుకొంటిమి. ఇదియే గదా ఇదియుగాక మా పిండిలోను ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలను మనము దేవుని సన్నిధికి మేము తీసుకొని వస్తాము. మా 10వ భాగము కూడా మేము తీసుకొని వస్తామని వారు నిర్ణయించుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు నీ నిర్ణయం ఏమైంది? ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరానికి తీసుకొని రావాలని నిర్ణయించుకున్నారు. మరి ఉదయకాలము నువ్వు నిర్ణయించుకుంటున్నావా? నువ్వు నిర్ణయించుకున్నట్టయితే ఈ యొక్క 12వ నెలలో నువ్వు అడుగు పెడుతుంటున్నావు. నువ్వు దేవునికి ఇచ్చి చూడు. ఆ 12వ నెలలో ఆ యొక్క మాసములో నీకు ఏది కొదువ లేకుండా దేవుడు నీ పంటను తినివేయు, ప్రతి పురుగును ఆయన గద్దించి వేసి నీకు సమాధానమును, విడుదలను దేవుడు ఇవ్వబోతుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. అవునా ప్రియమైన వాళ్ళారా, మనం ఇంకా అప్పుల్లో ఉన్నాం, మనం ఇంకా దరిద్రతలో ఉన్నాం, మనం ఇంకా చేతకాని తనములో ఉన్నాం. కారణం ఏమంటే మనము దేవునికి ఇవ్వలేకపోతున్నాం. చాలా మంది ఏమనుకుంటారంటే మరి ఈ వాక్యాన్ని విన్న వారందరూ ఓహో వీరికి డబ్బు అవసరం ఉంది కాబట్టి చెప్తున్నారని కాదు. మేము దేవునికి ఇస్తున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని పోషిస్తూ ఉంటున్నాడు. దేవుడు నమ్మదగిన దేవుడు, మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. ఆకాశము భూమి గతించిపోను గన్న మాటలు గతించవని మాట ఇచ్చిన దేవుడు. ఉదయ కాలమున ఆ దేవాది దేవుడు మాకు ఇస్తూ ఉన్నాడు, మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు. మాకేది తక్కువ లేదండి. దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు. ఎందుకో తెలుసా? ఆ 10వ వంతును మేము దేవునికి చెల్లిస్తుంటున్నాం కాబట్టి ప్రతి పరిస్థితిని మెరుగుపరుస్తూ దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉంటున్నాడు.
ఏది నీకు తక్కువ కాదని దేవుడి ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాను. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, నీ పంటను తినివేస్తున్న ఆ పురుగులు గద్దింపబడాలంటే అది నీవు గద్దిస్తే అవి పోవు, కానీ ఇదిగో ఆ దేవాది దేవుడు గద్దించగలుగుతాడు. ఎందుకంటే సాతానుడు మరి గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. వాడు మరి ఆ యొక్క పంటను తినివేయడానికి, నాశనము చేయడానికి, నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి తిరుగుతూ ఉన్నాడు. ఆల్రెడీ నిన్ను అప్పుల్లో ముంచేశాడు. ఆల్రెడీ శ్రమల్లో ఉన్నావు, ఆల్రెడీ దుఃఖంలో ఉన్నావు, ఆల్రెడీ బాధలో ఉన్నావు, వేదనలో ఉన్నావు, నొప్పిలో ఉన్నావు. నువ్వు బయటికి రావాలంటే నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడుతున్నావా? ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు మందిరంలో కూర్చున్నప్పుడు కానుక పెట్టెలోనికి అనేక మంది వచ్చి కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. ధనవంతులు వచ్చారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు వచ్చారు, వ్యాపారాలు చేసే వాళ్ళు వచ్చారు, రకరకాల మనుషులు వచ్చారు. వాళ్ళకు కలిగిన దానిలో నుంచి వాళ్ళు వేశారు. కానీ అక్కడికి ఒక విధవరాలు వచ్చింది. నా ప్రియమైన వాళ్ళరా, ఆమె మరి ఆ యొక్క కానుకను తీసుకొని వచ్చింది. ఏ రీతిగా తీసుకొచ్చింది? తనకు కలిగినది అంతా, ఇంకా అది తప్పితే ఆమె దగ్గర ఏమీ లేదు, అంతా తీసుకుని వచ్చి దేవుని యొక్క కానుక పెట్టెలోనికి ఆమె వేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య అంటాడు, అందరికంటే ఎక్కువ ఈమె ఇచ్చింది అన్నాడు. హల్లెలూయా. నీ కలిగినది కొంచెమైనా కూడా మనస్ఫూర్తిగా దాన్ని దేవునికి నువ్వు చెల్లించు. అది నీ సమయమైనా, నీ ధనమైన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు మాట ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని చేస్తాడు, అంతే. ఇంక దానికి మార్పు లేదు. అది వాక్యానుసారంగా ఉంది కాబట్టి, అది రికార్డెడ్ గా ఉంది కాబట్టి, అది రాయబడి ఉంది కాబట్టి దాని ప్రకారంగా ఆయన చేస్తాడు. ఆయనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, ఒక లా ఉంది, ఆ చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఆయన చేస్తాడు. నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ బిల్స్ కట్టబడలేదా? నీ అప్పులు కట్టబడలేదా? నీకు ఇంకా సమస్యలు ఉన్నాయా? ఎక్కడ అన్ని వెతికి నువ్వు లిస్ట్ రాసుకొని ఈ రోజు నుంచి దేవునికి ఇవ్వడం మొదలు పెట్టు. దేవుడు నీకు సమృద్ధిగా నీకు ఇచ్చే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని దృష్టిలో దొంగవై ఉన్నావేమో. దొంగలు ఎవరైనా ఆశీర్వదిస్తారండి? దొంగలు ఎవరైనా అభివృద్ధిలోకి వస్తారా? తాత్కాలికంగా అభివృద్ధిలోకి రావచ్చు, కానీ ఆత్మీయమైన జీవితంలో వారికి అభివృద్ధి ఉండదు. కాబట్టి ఈ రోజు మనము దొంగ అని ముద్ర వేసుకున్నామేమో, మనకు తెలియదు. ఆ ముద్రను కొట్టివేయాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఆ ముద్రను కొట్టివేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. నీ కుటుంబంలో నుంచి, నీ పొలంలో నుంచి, నీ ఉద్యోగంలో నుంచి, నీ వ్యాపారంలో నుంచి, నీ సరిహద్దుల్లో నుంచి ఆయన చీడ పురుగులను, పసురు పురుగులను, ఆ మిడతలను, పంటను తినివే నాశనము చేయ ప్రతి యొక్క పురుగును ఆయన తరిమివేయాలని ఆశపడుతుంటున్నాడు ఈ ఉదయకాలమున. హల్లెలూయా. హోరాబా లారా షాందరా బౌరకబారబా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలమున నువ్వు ఆయన స్వరం వింటున్నావా? ఈరోజు నువ్వు వినగలుగుతుంటున్నావా? నీ జీవితంలో ఒక మార్పు రావాలని నువ్వు ఆశపడుతుంటున్నావా? నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని చిత్తంను నెరవేర్చే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. యేసయ్య తండ్రిని చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. మరి నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో ఉన్నావని జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క దినాలలో దేవుడు అద్భుత కార్యాలు మనకు జరిగించును గాక. హల్లెలూయా. మనమందరము కూడా దశమ భాగాలు ఇవ్వాలంటే మనం ఏమంటామంటే పాస్టర్ని ఇంటికి రమ్మంటాం. పాస్టర్ని ఇంటికి రండి, మీరు తీసుకొని వెళ్ళండి అంటాం. కానీ మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ప్రత్యక్ష గుడారములోనికి 10వ భాగంను తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చారు. ఈరోజు మనము వెళ్తున్న మందిరాలలో మనము దశమ భాగాలను మనము చెల్లించాలి. చాలా మంది ఏం చేస్తారంటే, మీరు వెళ్తున్న మందిరంను వదిలిపెట్టి ఎక్కడో ఉంటున్న సేవకులకు, ఎక్కడో ఉంటున్న పరిచయం చేసే వాళ్ళకి మనం ఇస్తూ ఉంటున్నాం. అది కాదు. దేవుని నియమమును మనం పాటించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ సంఘ కాపరైతే, ఏ యాజకుడైతే నీ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాడో, ఏ మందిరంలో అయితే నువ్వు వెళ్తున్నావో బాగా గమనించండి. మరొకసారి మీతో చెప్తున్నాను, ఏ మందిరంలో అయితే నువ్వు ఉన్నావో, ఏ మందిరంలో అయితే నువ్వు బాప్తిసం తీసుకున్నావో, ఏ మందిరంలో అయితే నువ్వు మరి ద్రాక్షారసమును రొట్టెను తీసుకొచ్చున్నావో, ఆ మందిరంలోనికి నువ్వు 10వ భాగం ఇవ్వాలి. 10వ భాగము వేరు, కృతజ్ఞత అర్పణ వేరు. మరి కొంతమంది ఏం చేస్తారంటే ఆ 10వ భాగాన్నే కృతజ్ఞత అర్పణగా ఇచ్చేస్తుంటారు. కాదు, 10వ భాగము దేవుంది. అది ఇచ్చిన తరువాత నీ కృతజ్ఞత అర్పణను నువ్వు దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. సేవకులు ఇంటికి వచ్చి తీసుకోపోమన్నాడు కాదు. సార్, మా ఇంట్లో ఈరోజు బియ్యం పండాయి, మేము ఆ బియ్యం ఇవ్వాలనుకున్నాము, మీరు వచ్చి తీసుకొని వెళ్ళండి కాదు. నువ్వు ఆ యొక్క
ఆ యొక్క 10వ భాగాన్ని నువ్వు మోసుకొని వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు అర్పించాలి. దహన బలుల కోసము మేకలను, గొర్రెలను, ఎడ్లను తీసుకొని వచ్చి వారు సమర్పించారు. ఈరోజు నువ్వు ఎవరన్నా కావచ్చు, నీకెంత ఆస్తైనా ఉండొచ్చు, ఎంత బలమైనా ఉండొచ్చు, ఎంత జ్ఞానమైనా ఉండొచ్చు, కానీ ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు పాపము చేసిన వాడివే. కాబట్టి దయచేసి నీవు నీ 10వ భాగమును దేవుని మందిరములో నువ్వు సమర్పించి దేవునిని నువ్వు ఘనపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే 10వ భాగాలు వాళ్ళు ఇవ్వరో వారికి పంటలకు కాపుదల ఉండదని దేవుడు అంటున్నాడు. వారికి ప్రొటెక్షన్ ఉండదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ దొంగవు. కాబట్టి ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలని ఆశపడుతుంటున్నావా? నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నావా? నీకు కలిగిన ఆస్తిని నువ్వు కాపాడుకోవాలనుకుంటున్నావా? నీ కుటుంబానికి రక్షణ కావాలని కోరుకుంటున్నావా? ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత తొలగిపోవాలని నువ్వు ఆశపడుతున్నట్టయితే ఈరోజు దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకో. యాకోబు ఏ రీతిగా మొక్కుబడి చేసుకున్నాడు, దేవా ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత బలహీనతలు వచ్చినా, ఏదొచ్చినా 10వ భాగం అది నీది ప్రభువా, ఈ నెల నుంచి నేను ఇస్తాను ప్రభువా అని నువ్వు నిర్ణయం తీసుకొని దేవునికి నువ్వు ఇచ్చినట్టయితే నీ కుటుంబాన్ని పాడు చేస్తున్న ఆ యొక్క పంట పురుగులను, ఆ పసరు పురుగులను, ఆ చీడ పురుగులను ఆయన పారద్రోలి నీ పంటను ఆయన ఆశీర్వదించబోతుంటున్నాడు. నీ పంటను ఆయన కాపాడబోతుంటున్నాడు. నీకు అత్యధికముగా దేవుడు దీవెనలను కుమ్మరించబోతుంటున్నాడు. హల్లెలూయా. ధూరాలాబర షందరబ రోబా రేఖబరబ నఖరబ. దేవానికి స్తోత్రం ప్రభువా. నేనా ఇదిగో తండ్రి, గొప్ప కార్యమును చేయగలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. నేను ఆ కార్యాన్ని చేయి ప్రభువా, కార్యాన్ని చేయి ప్రభువా అని అడుగుదామా? మనమందరం కూడా ఈ వాక్యమును బట్టి బలపడదాం. ఈరోజు దేవుడు మనం ఇచ్చినట్టయితే దేవుడు మనల్ని ఆశీర్వదించబోతుంటున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.